ఒకే పేరుతో రెండు రైస్ మిల్లులు నడుపుతున్న మిల్లర్ల భాగోతం అధికారుల తనిఖీల్లో బయటపడింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని శ్రీనివాస రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు. 2021-22, 2022-23 సీజన్కు సంబంధించి 9,000 క్వింటాల ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నాయని ఫిర్యాదు వెళ్లింది. దాంతో తనిఖీలకు వెళ్లిన వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ రికార్డులను పరిశీలిస్తూ కంగుతిన్నారు. ఒకే పేరుతో అనుమతి తీసుకుని రెండు మిల్లులు నడిపిస్తున్నట్లు గుర్తించారు. 11 హైట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇటు ఒకటే తప్పి ఉంది కదా 16 సమాచారం మేరకు ఈరోజు మన పెబ్బేరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీనివాస ట్రేడర్స్ నందు మన ఈ 22-23కి సంబంధించి మన ఖరీఫ్ సంబంధించిన ధాన్యం మన అనుమతి తీసుకోకుండా కానీ పరిగణలో తీసుకోలేదు, అధికారులు పరిగణలో తీసుకోలేదు. రంగాపూర్ అది రంగాపూర్లోని అడ్డం 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 11 హైట్ 1 2 3